ఉదయాన్నే లేవగానే మీరు మొదట మెసేజ్లు చెక్ చేసే యాప్ అసలు తన ఇల్లు ఎలా గడుపుతుందో అదేనండి ఎలా సంపాదిస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? యాపిల్ తన ఐఫోన్లను అమ్మి లక్షల కోట్లు సంపాదిస్తుంది. గూగుల్ మీ ప్రతి సెర్చ్ పైన మీకు యాడ్స్ని చూపిస్తుంది. చివరికి నెట్ఫ్లిక్స్ కూడా మీ నుండి ప్రతి నెల డబ్బులు తీసుకుంటుంది. కానీ వాట్సాప్ ద్వారా 3.3 బిలియన్ల మంది అంటే 330 కోట్ల మంది ప్రజలు రోజుకు 150 బిలియన్లు అంటే 15,000 కోట్ల మెసేజ్లు పంపుకుంటున్నారు. అయినా జీరో సబ్స్క్రిప్షన్ ఫీజు, ఎలాంటి ప్రకటనలు లేవు, గేమ్స్ లేవు. అయినా సరే 2014లో మార్క్ జూకర్బర్గ్ దీనికోసం $19 బిలియన్ అంటే దాదాపు 1.4 లక్షల కోట్ల రూపాయలు చెల్లించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆ సమయంలో వాట్సాప్ సంపాదన ఎంత ఉండేదో? జీరో. ఇది సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే అతిపెద్ద జోదమా లేక ఒక మాస్టర్ ప్లానా? ఈరోజు మనం ప్రపంచం వాట్సాప్ అని పిలిచే ఆ సైలెంట్ బిలియనీర్ యొక్క పూర్తి జాతకాన్ని విప్పుదాం. కానీ ఈ కథ ఒక లగ్జరీ ఆఫీస్లో కాదు, యాహూ యొక్క ఒక రిజెక్షన్ లెటర్తో మొదలైంది. జాన్ కోమ్ ఒకప్పుడు యాహూ ఉద్యోగం నుండి తీసేసిన మరియు ఫేస్బుక్ రిజెక్ట్ చేసిన ఒక సాధారణ వ్యక్తి. ఏ కంపెనీ అయితే అతన్ని ఉద్యోగానికి పనికిరాడని అనుకుందో అదే కంపెనీకి తను తయారు చేసిన యాప్ను $19 బిలియన్ అమ్మేశాడు. కానీ ఈ ఒప్పందం వెనుక ఒక షరతు ఉంది. అది ముందు టెక్ ప్రపంచంలోనే అతిపెద్ద సివిల్ వార్కు దారితీసింది. జాన్ కోమ్ బాల్యం సోవియట్ యుక్రెయిన్లో గడిచింది. అక్కడ గోడలకు కూడా చెవులు ఉండేవి. పోలీసులు ఫోనుల్లోని మాటలు వినేవారు. ప్రైవసీ అనేది ఒక కళ. జాన్ కోమ్ అమెరికా వచ్చినప్పుడు అతని మనసులో ఒకటే మాట ఉండేది: నేను 2 వ్యక్తులు మాట్లాడుకుంటే 3వ వ్యక్తి వినలేని ఒక యాప్ను తయారు చేస్తాను అని. బ్రెయిన్ ఆక్టన్తో కలిసి జాన్ కోమ్ వాట్సాప్ను సృష్టించాడు. వారి ఆఫీస్ ఒక పాత వేర్ హౌస్, ఎలాంటి సైన్ బోర్డు లేదు. వారు తమ టేబుల్పై ఒక నోట్ అంటించుకున్నారు: నో యాడ్స్, నో గేమ్స్, నో గిమ్మిక్స్ అని. అంటే ప్రకటనలు లేవు, ఆటలు లేవు, గిమ్మిక్లు లేవు అని అర్థం. వారి దృష్టిలో యాడ్స్ అనేవి కేవలం అంతరాయం మాత్రమే కాదు, మానవ మెదడును దొంగలించటం. 2014లో మార్క్ జూకర్బర్గ్ దీన్ని కొనుగోలు చేసినప్పుడు టెక్ పరిశ్రమ మొత్తం షాక్ అయింది. జనం మార్క్కు పిచ్చి పట్టిందని అన్నారు. కానీ మార్క్కు పిచ్చి లేదు, అతను నెట్వర్క్ ఎఫెక్ట్ను కొంటున్నాడు. ప్రపంచంలోని ప్రజలందరూ ఒకే గదిలో బంధించబడి ఉంటే ఆ గది తాళం చెవి విలువ అమూల్యమైనదని అతనికి తెలుసు. డీల్ జరిగిన 3 సంవత్సరాల తర్వాత విభేదాలు మొదలయ్యాయి. వాట్సాప్ లోపల టార్గెటెడ్ యాడ్స్ రావాలని జూకర్బర్గ్ కోరుకున్నాడు. వాట్సాప్ డేటా ఫేస్బుక్ ఆల్గరిథంకు ఫీడ్ అవ్వాలని ఆశించాడు. ఒక మీటింగ్లో బ్రెయిన్ ఆక్టన్ జూకర్బర్గ్తో నువ్వు దీన్ని నాశనం చేస్తున్నావు అన్నాడు. జూకర్బర్గ్ స్పందిస్తూ నేను దీన్ని ఒక బిజినెస్ లాగా మారుస్తున్నాను అన్నాడు. బ్రెయిన్ తన $850 మిలియన్ ఇన్వెస్టెడ్ స్టాక్ను వదులుకుని రాజీనామా చేశాడు. బ్రెయిన్ కంపెనీని వదలడమే కాకుండా ప్రైవసీ కోసం ఒక కొత్త సైన్యాన్ని లేపాడు. అదే సిగ్నల్ యాప్. సిగ్నల్ యాప్ వాట్సాప్కు అతిపెద్ద తలనొప్పిగా మారడానికి అతను దానికి $50 మిలియన్ ఇచ్చాడు. కానీ జాన్ కోమ్ బ్రెయిన్ వెళ్ళిపోయిన తర్వాత వాట్సాప్ కేవలం ఒక స్పైయింగ్ టూల్గా మిగిలిపోయింది. ఇప్పుడు ఆ రహస్యంలోకి వద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మీరు బిజినెస్ ఎక్స్పర్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం లాజికల్గా ఆలోచించగలిగితే చాలు. వాట్సాప్ ప్రకటనలను యూజర్ స్క్రీన్పై కాకుండా బ్యాక్ ఎండ్లో దాచేసింది. దీన్నే వాట్సాప్ బిజినెస్ API అంటారు. ఇక్కడితో ఉచిత ఆట ముగుస్తుంది. మెటా మెసేజింగ్ను 4 కేటగిరీలుగా విభజించింది. 1 యుటిలిటీ మెసేజెస్, బ్యాంక్ OTP లేదా ఫ్లైట్ అప్డేట్స్ వంటివి. 2 అథెంటికేషన్, లాగిన్ కోడ్లు. 3 మార్కెటింగ్, డిస్కౌంట్ ఆఫర్లు మరియు ప్రమోషన్లు. 4 సర్వీస్, మీరు కస్టమర్ కేర్తో మాట్లాడేటప్పుడు. HDFC బ్యాంక్ మీకు ఒక OTP పంపినప్పుడు అది మెటా సంస్థకు దాదాపు 40 పైసలు చెల్లిస్తుంది. కానీ మింత్రా మీకు 50% ఆఫ్ అంటూ మార్కెటింగ్ మెసేజ్ పంపినప్పుడు మెటా వారి నుండి సుమారు 70 నుండి 80 పైసలు వసూలు చేస్తుంది. ఆలోచించండి, కేవలం భారతదేశంలోనే ప్రతిరోజు ఇలాంటి కోట్లాది మెసేజ్లు పంపబడుతున్నాయి. ఇది మనం కట్టని ట్యాక్స్, కానీ కంపెనీలు సంతోషంగా కడుతున్నాయి. ఎందుకంటే వాట్సాప్లో మెసేజ్ ఓపెన్ రేట్ 98%గా ఉంది. ఇది ఈమెయిల్ లాగా స్పామ్ ఫోల్డర్లో పడి చావదు. మెటా యొక్క మాస్టర్ స్ట్రోక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ప్రకటనల అనుసంధానం. ఒక చిన్న వ్యాపారి ఫేస్బుక్లో యాడ్ రన్ చేసినప్పుడు జూకర్బర్గ్ అతనిని కాల్ టు యాక్షన్లో వాట్సాప్ బటన్ను ఇస్తాడు. ఇక్కడ మెటా 2 వైపులా సంపాదిస్తుంది. మొదట ఆ ప్రకటనను చూపించినందుకు డబ్బులు, ఆ తర్వాత కస్టమర్ వాట్సాప్కు వచ్చినప్పుడు
ఆ సంభాషణను మెసేజ్ చేయడానికి బిజినెస్ టూల్స్ డబ్బులు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కన్జ్యూమర్ ఫన్నెల్. ఇక్కడ మీరు ఫేస్బుక్ ద్వారా ఎంటర్ అవుతారు మరియు వాట్సాప్లో పేమెంట్ చేసి ఎగ్జిట్ అవుతారు. యువర్ మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఈ లైన్ మనకు ప్రశాంతతను ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద టెక్నికల్ ట్రాప్ ఉంది. వాట్సాప్ మీ మెసేజ్లను చదవలేకపోవచ్చు, కానీ అది మీ మెటా డేటాను చూడగలదు. డేటా సైన్స్ ప్రపంచంలో కంటెంట్ కంటే ఎక్కువ విలువైనది మెటా డేటానే. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు ఒక ఎన్వెలప్ పంపుతున్నారనుకోండి. వాట్సాప్ ఆ కవర్ లోపల ఉన్న ఉత్తరాన్ని చదవలేదు, కానీ కవర్ పైన రాసి ఉన్న టు మరియు ఫ్రమ్ అడ్రస్లను చూడగలదు. ఆ కవర్ ఎంత బరువు ఉందో చూడగలదు, అది ఏ సమయంలో పంపబడింది మరియు మీరు ఆ వ్యక్తికి ఎన్నిసార్లు కవర్ పంపుతున్నారో చూడగలదు. మెటా దగ్గర మీ సోషల్ గ్రాఫ్ ఉంది. మీరు ఏ డాక్టర్తో మాట్లాడుతున్నారు, ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్తో కాంటాక్ట్లో ఉన్నారు, మీరు ఇల్లు కొనబోతున్నారా, రాత్రి 2 గంటలకు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఇవన్నీ దానికి తెలుసు. ఈ డేటా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ డేటాతో కలిసినప్పుడు మెటా యొక్క ఏఐ మెషిన్కు మీకు ఈ సమయంలో హోమ్ లోన్ లేదా డయాబెటీస్ మెడిసిన్ యాడ్ చూపించాలని తెలిసిపోతుంది. మీ చాట్ ప్రైవేట్ కావచ్చు, కానీ మీ వ్యక్తిత్వం పూర్తిగా మెటాకు అమ్ముడైపోయింది. 2024లో వాట్సాప్ లోపల ఒక నీలిరంగు సర్కిల్ వచ్చింది, మెటా ఏఐ. ప్రజలు దీన్ని ఒక ఆట వస్తువు అనుకుంటున్నారు, కానీ ఇది జోగర్బర్గ్ యొక్క ఫైనల్ ఫ్రంటియర్. మెటా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద కన్వర్జేషనల్ డేటా, అంటే సంభాషణల డేటా ఉంది. మనుషులు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రశ్నలు అడుగుతారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు అనేది వారి ఏఐ మోడల్ ఆ డేటా నుండి నేర్చుకుంటుంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ చిన్న వ్యాపారాలకు ఏఐ ఏజెంట్లకు విక్రయిస్తుంది. 24 గంటలు ఆన్లైన్లో ఉండలేని ఒక చిన్న దుకాణకారుడు మెటాకు ప్రతి నెల కొంత ఫీజు చెల్లిస్తాడు. తద్వారా అతని వాట్సాప్ ఏఐ కస్టమర్ల ఆర్డర్లను తీసుకోవడం, బేరసారాలు చేయడం మరియు పేమెంట్లు కలెక్ట్ చేయడం చేస్తుంది. ఇది కేవలం ఒక చాట్ యాప్లా మిగిలిపోదు, ఒక డిజిటల్ ఉద్యోగిగా మారిపోతుంది. ఈ ఉద్యోగి జీతం నేరుగా మార్క్ జోగర్బర్గ్ జేబుకే వెళ్తుంది. ప్రపంచమంతా ఒకవైపు, భారతదేశం ఒకవైపు. భారతదేశం వాట్సాప్కు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, ఇది వారి ఫ్యూచర్ బ్యాంక్. చైనాలో వీచాట్ ఉంది. అక్కడ ప్రజలు మెసేజింగ్, పేమెంట్స్ మరియు ప్రభుత్వ పనులన్నీ ఒకే యాప్తో చేస్తారు. వాట్సాప్ భారతదేశంలో అదే రకమైన సూపర్ యాప్ అవ్వాలని అనుకుంటుంది. జియో ఇంటిగ్రేషన్ గురించి చెప్పుకోవాలంటే మీరు నేరుగా వాట్సాప్ లోపలే కిరాణా సామాగ్రిని బ్రౌజ్ చేయొచ్చు మరియు ఆర్డర్ ఇవ్వవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే బెంగళూరు మరియు ఢిల్లీ మెట్రో టికెట్లు ఇప్పుడు వాట్సాప్లోనే ఉన్నాయి. మీరు ఏ యాప్ను డౌన్లోడ్ చేయాల్సిన లేదా లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ నుండి డిజిలాకర్ డాక్యుమెంట్ల వరకు అన్నీ వాట్సాప్లోనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద అడ్డంకి ఉంది, గూగుల్ పే మరియు ఫోన్పే. భారతదేశ పేమెంట్ మార్కెట్ యూపీఐపై నడుస్తుంది. వాట్సాప్ పే ఆలస్యంగా వచ్చింది, కానీ దాని దగ్గర ఒక అదృశ్య ఆయుధం ఉంది. ఫోన్పే ఓపెన్ చేయడానికి మీకు ఒక ఉద్దేశం కావాలి, కానీ వాట్సాప్ను మీరు ఇప్పటికే ఓపెన్ చేసే ఉంచారు. ₹1 ఐకాన్పై క్లిక్ చేయడం, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, అంతే. పేమెంట్స్ విషయంలో భారతీయుల నమ్మకాన్ని గెలుచుకున్న రోజున తాము భారత ఆర్థిక వ్యవస్థకే గేట్ కీపర్ లాగా మారిపోతామని జూకర్బర్గ్ తెలుసు. ఒక్క క్షణం ఊహించండి, రేపు ఉదయం మీరు లేచేసరికి వాట్సాప్ పనిచేయడం లేదు. అప్పుడు ఏమవుతుంది? కేవలం మీ గుడ్ మార్నింగ్ ఇమేజ్లు మాత్రమే ఆగిపోవు, వేలాది బిజినెస్ల ఆర్డర్లు కూడా ఆగిపోతాయి. లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ స్తంభించిపోతుంది. కోట్ల మంది ప్రజల సంబంధాలు తమ కుటుంబాల నుండి తెగిపోతాయి. ఈరోజు ప్రపంచం వాట్సాప్పై ఎంతగా ఆధారపడి ఉందంటే ఇది బంద్ అవ్వడం అంటే అభివృద్ధి చెందిన దేశంలో పవర్ కట్ అవ్వడం లాంటిది. దీన్నే టూ బిగ్ టు ఫెయిల్ అంటారు. ఇప్పుడు ఈ పూర్తి వీడియో యొక్క కంక్లూజన్ని అర్థం చేసుకుందాం. వాట్సాప్ ఒక సైలెంట్ బిలియనీర్గా మారడం దేనికి ప్రూఫ్ అంటే ఈ డిజిటల్ యుగంలో అత్యంత విలువైనది డబ్బు కాదు, అటెన్షన్ మరియు రిటెన్షన్, అంటే యూజర్లను పట్టి ఉంచడం. జూకర్బర్గ్ $19 బిలియన్ యాప్ కోసం ఇవ్వలేదు, మీ సమయం కోసం ఇచ్చాడు. అంతేకాదు, ఈరోజు అతను ప్రతి సెకండ్ ఆ పెట్టుబడిపై వడ్డీని వసూలు చేస్తున్నాడు. అది బిజినెస్ మెసేజింగ్ ద్వారా కావచ్చు, మెటా డేటా ద్వారా కావచ్చు, లేదా రాబోయే ఏఐ విప్లవం ద్వారా కూడా కావచ్చు. నెక్స్ట్ టైం మీరు వాట్సాప్లో ఎవరికైనా ఫ్రీ మెసేజ్ పంపినప్పుడు గుర్తుంచుకోండి, మీరు ప్రొడక్ట్ కోసం డబ్బులు చెల్లించకపోయినా మీరే స్వయంగా ప్రొడక్ట్ అవుతున్నారు అని. మీ ప్రైవసీ అనేది కేవలం ఒక సెట్టింగ్ మాత్రమే అయినా ఇలాంటి ప్రపంచం మీద మీరు ఆధారపడి ఉన్నారా? ఆ సెట్టింగ్ను ఎవరైనా ఎప్పుడైనా మార్చవచ్చు.
ఈ వీడియో నుండి మీరు ఏదైనా కొత్తగా నేర్చుకుంటే వాట్సాప్ అనేది కేవలం ఒక చాటింగ్ యాప్ మాత్రమే అని ఇప్పటికీ అనుకుంటున్న మీ స్నేహితులకి ఈ వీడియో షేర్ చేయండి. అది కూడా వాట్సాప్లోనే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.